మీరు పొరపాటు పడుతున్నారమ్మా. మీరు విహారీ గారు బాగుండడమే నాకు కావాలి. నువ్వుండగా మేమెళ్ళే బాగుంచావే. నిజం చెప్పు, నువ్వు గుడికి ఎందుకు వచ్చావే? గుడికి ఎందుకు వస్తానమ్మా? మనసేం బాగోలేదు. కొంచెం ప్రశాంతత కోసం వచ్చానమ్మా. నేను సంతోషంగా ఉంటే నీ మనసు ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది? బుర్ర నిండా కుతంత్రాలతో నిండిపోయి అవతలి వాళ్ళ కాపురాల్లో చిచ్చు పెట్టడమే కదా నీ పని. అమ్మా, దయచేసి అలా మాట్లాడొద్దు. హే, నీలాంటి ఆడాలతో ఇలాగే మాట్లాడాలి? అమ్మా, అందరూ మనల్ని చూస్తున్నారు. చూడని, నీకు సిగ్గు ఎగ్గు ఏమీ లేవు కదా. సిగ్గు లేకుండా మా ఇంట్లో ఉంటున్నావు. నా బావనే వలలు వేసుకోవాలని చూస్తున్నావు. నుదుటన బొట్టుంది, చేతికి గాజులున్నాయి, కాళ్ళకి మెట్టలున్నాయి, మెడలో మంగళసూత్రాలున్నాయి. కాని నీ పక్కన మొగుడు మాత్రం లేడు. తనసలు ఎక్కడున్నాడో తెలీదు. అసలు ఉన్నాడో లేదో కూడా తెలీదు. కనీసం వాడు ఎలా ఉంటాడో తెలుసా? ఎలా తెలుస్తుందిలే? ఆడేది నాటకం కదా. నీ పక్కన నీ భర్త లేకుండా, అసలు నీ భర్తతో నువ్వు కాపురం చేయకుండా నీకెందుకే ఈ సౌభాగ్యాలు? నీకెందుకే ఈ తాళి? నీ మెడలో బావ కట్టిన తాళి ఉన్నంత వరకు నా తాళికి విలువుండదు, నా సౌభాగ్యానికి అర్థం ఉండదు. మీ బంధం ముగిసిపోవాలంటే బావ కట్టిన ఈ మంగళసూత్రం నీ మెడలో ఉండకూడదు. అమ్మా, ప్లీజ్ అమ్మా, నా తాళిని వదిలేండి. నా తాళిని వదిలేండి అమ్మా.